హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నా బేకింగ్ బిజినెస్‌కు ఫస్ట్ స్టెప్ అండి. అదే అండి, బేకింగ్ ఐటెమ్స్ ఉంటేనే కదా మనం బిజినెస్ చేయడానికి అండ్ కేక్స్ చేయడానికి. ఇలా నేను చాలా సింపుల్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో బేకింగ్ ఐటెమ్స్ కొన్నానండి. జస్ట్ 1400 రేంజ్‌లో అండి. ఈ బేకింగ్ ఐటెమ్స్ యొక్క అన్బాక్సింగ్ మరియు రివ్యూ చూసేద్దామండి. ఇందులో ఏ ఏ ఐటెమ్స్ వచ్చాయి అండ్ దీని యొక్క నేమ్స్ అండి. మినిమం మనం బేకింగ్ చేసేటప్పుడు ఈ ఐటెమ్స్ యొక్క నేమ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఈ యొక్క అన్బాక్సింగ్ చూసేద్దామండి. నేను కేక్ క్లాసెస్ అనేవి 1 ఇయర్ అయిందండి నేర్చుకొని. అప్పటి నుంచి నేను అసలు టచ్ చేయలేదన్నమాట. లాస్ట్ న్యూ ఇయర్ వచ్చింది కదండీ! అప్పుడైతే నేను కేక్ చేశాననమాట. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఆ వీడియో కూడా నేను అప్‌లోడ్ చేశానండి. మన ఛానల్‌లో ప్లీజ్ విజిట్ చేయండి. చాలా బాగా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మనం ఎంతైనా బిజినెస్ చేయాలంటే ఇలాంటి ఐటెమ్స్ ఖచ్చితంగా కొనాలండి. మనం మెజర్‌మెంట్స్ ఉంటేనే ఖచ్చితంగా కేక్ అనేది చాలా బాగా వస్తాయన్నమాట. ఇది కేక్ కటర్ మరియు సర్వింగ్ అనమాట. ఇవి 2 ఇస్తారనమాట. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా స్ట్రాంగ్‌గాను ఉందండి బాడీ అనేది. ఇది టర్నింగ్ టేబుల్ అనమాట. దీని బాడీ కూడా ప్లాస్టిక్‌లో ఉంటుందండి. చాలా స్ట్రాంగ్‌గాను ఉంది. చాలా బావుందండి. చాలా బాగా టర్నింగ్ అవుతుంది. మనం కేక్స్ చేసేటప్పుడు దాని మీద బేస్ క్రీమ్ మనం అప్లై చేసేటప్పుడు ఇలా టర్నింగ్ టేబుల్ బాగుంటేనే అండి ఫినిషింగ్ అనేది చాలా బావుంటుంది. చాలా బావుందండి. చాలా స్మూత్‌గా ఉంది. నెక్స్ట్ ఇవి మెజర్‌మెంట్ కప్స్ అన్నమాట. మెయిన్ ఇవే అండి. మనం కొలతలనేవి పక్కాగా వేసుకుంటేనే కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. దీన్ని కేక్ స్క్రాపర్ అంటారండి. మనం క్రీమ్స్ అప్లై చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కేక్ నాజిల్స్ అండి. అండ్ పైపింగ్ అనమాట. నాజిల్స్ అంటారు లేదా పైపింగ్ కూడా అంటారండి. చూడండి ఇన్ని సెట్ ఇచ్చారు. చాలా బావుంటుంది. మనం డిజైన్‌గా వేసుకోవచ్చు క్రీమ్ అనేది పైన కేక్ పైన. చాలా స్ట్రాంగ్‌గాను ఉందండి. చాలా గట్టిగానే ఉందండి. అన్నీ కూడా చాలా బావుందండి ఈ నాజిల్స్ అనేవి. ఇది పైపింగ్ బ్యాగ్ అండి. మనం క్రీమ్స్ వేసుకుంటాం కదా! మనం డెకరేషన్ చేసేటప్పుడు ఇందులోనే వేసుకొని మనం చేసుకుంటామండి. చూడండి ఇలా మనం వేసుకొని దీంతో క్రీమ్ అప్లై చేసి మనం కేక్ మీద డెకరేషన్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చి ఇవి కేక్ స్మూతర్ అండి. ఇవైతే 4 ఇచ్చారనమాట. దీని బాడీ కూడా చాలా బావుందండి. చాలా స్ట్రాంగ్‌గాను ఉంది. నెక్స్ట్ ఇవి మెజర్‌మెంట్ స్పూన్స్ అండి. అంటే టేబుల్ స్పూన్, 1 స్పూన్ అని చెప్తూ ఉంటాం కదా! అలాంటి స్పూన్స్ అండి. ఇవి కూడా చాలా మంచివి మనకు బేకింగ్ చేసేటప్పుడు. మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా ఉంటేనే కేక్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. చూడండి మెజర్‌మెంట్ కప్స్, మెజర్‌మెంట్ స్పూన్స్ అనమాట. ఇవి స్పాచులా ఒకటి బ్రష్ ఇచ్చారండి. కానీ చాలా చిన్నగా ఉంది స్పాచులా అనేది. స్పాచులా కొద్దిగా పెద్దగా ఉంటే చాలా బావుంటుందండి మనకు చేసుకోవడానికి. ఇది రోజ్ ఫౌండెంట్ అండి. ఇది 3 ఇచ్చారు. ఇది హ్యాండ్ స్మూతర్ అండి. ఇది ముందే చెప్పాను కదండీ! కేక్ కట్ చేసేది ఒక నైఫు. ఇంకొకటి కేక్ మనం ఎత్తడానికి ఒక నైఫ్ అన్నమాట. ఇలా 2 ఇచ్చుంటారండి. చాలా బావుంది స్ట్రాంగ్‌గా. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బీటర్ అండి. వీటికైతే 4 హుక్స్ ఇచ్చారన్నమాట. చాలా బావుందండి. వీటి బాడీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నెక్స్ట్ అయితే నెక్స్ట్ అండి బేకింగ్ మోల్డ్స్ అన్నమాట. దీని బాడీ అల్యూమినియంలో ఉంది. మనం బేకింగ్ చేసేటప్పుడు ఇలాంటి అల్యూమినియం యూజ్ చేయాలండి. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. చాలా బావుందండి బాడీ కూడా. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక మీదట మన ఛానల్‌లో బేకింగ్ వీడియోస్ కూడా వేద్దాం అనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మినిమమ్ మనం బేకింగ్ చేయడానికి ఉండవలసిన ఐటమ్స్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.